అందరూ మౌనంగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన సహోదర సహోదరులకు హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు నేను తెలియపరుస్తాను. దైవ గ్రంథం నుండి ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. చిన్న మాట మనము ప్రార్థన చేద్దాం. పూజ్యనీయుడగు మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తుంది. మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి వందనాలు. మెదరమెట్లో మీరు ఏర్పరచుకున్న స్వరక్తం ఇచ్చుకున్న సంఘము ద్వారా ఈ 3 దినాల మీటింగ్స్లో మీ కృప అనుగ్రహించి మీ దాసును బలపరిచి మీరు ఉపయోగిస్తూ ఉన్నారు. ఉదయకాల వేళ కూడా మీ దాసును బలపరిచి మీరు అందించిన సందేశాన్ని బట్టి వందనాలు. మరొకడు నిలబడి ఉండగా మీ ఆత్మతో నింపి మీరే మహిమ పొందమని, ఈ దీనుణ్ణి ఖాళీ చేసి కేవలం మీకు మాత్రమే మహిమ రాలాగున మీ యొక్క సహాయాన్ని అందించమని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి ప్రభు కృప అనుగ్రహించారు. అందును బట్టి ఈ 3వ దినంలో ప్రభు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన్ను మహింపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు యొక్క పద్దనరాము ప్రయాణాన్ని మనం చూస్తూ ఉన్నాం. సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాడు. బెహెర్షెబా నుండి హారాను 500 మైళ్ళు. తాను బేతేలుకు వచ్చి అక్కడ ఆగాడు. బెహెర్షెబా నుండి తాను వచ్చిన ఆ స్థలం, ఆ రాత్రి పడుకున్నటువంటి స్థలం 55 మైళ్ళ దూరం ఉన్నది. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో దాదాపుగా 900 కిలోమీటర్ల వరకు తాను వెళ్ళాలి. ఈ ప్రయాణంలో ఒంటరిగా సాగి ముందుకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో నిన్న మొన్న మనం ఆలోచన చేయగలిగాం. ఏశావు ఎదుటి నుండి తాను పారిపోతూ ఉన్నాడు. అయితే తల్లిదండ్రులు ఏమని చెప్పి పంపించారంటే 28వ అధ్యాయం 3వ వచనం, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీకు స్వాస్యముగా చేసుకొనున్నట్లు. ఏమని సెలవిచ్చి పంపిస్తున్నారంటే తల్లిదండ్రులు, సర్వశక్తి గల దేవుడు అని అన్నాడు. మా శక్తి కాదు, ఆయన సర్వశక్తి గల దేవుడు అని అన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. 35వ అధ్యాయం 11వ వచనం, మరియు దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. తల్లిదండ్రులు అన్నారు, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని అన్నారు. కానీ దేవుడే ఏమన్నా అంటే, నేను సర్వశక్తి గల దేవుడను. ఒకానొక దినమున యాకోబు వృద్ధాప్యములో యోసేపు యొక్క 2 పిల్లలను పిలిచి, యోసేపును పిలిచినప్పుడు మనష్షే ఎఫ్రాయిములతో మాట్లాడుతూ ఒక మాట, 48వ అధ్యాయం 3వ వచనం, యోసేపు మనవాళ్ళిద్దరు ఉన్నారు వారితో, యోసేపును చూచి కనాను దేశమందరి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడాడు. ఆ దేవుణ్ణి తల్లిదండ్రులు ఏమన్నారు? సర్వశక్తి గల దేవుడు అని అన్నారు. దేవుడు ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను అని అన్నాడు. యాకోబు స్వయాన అనుభవించి ఏం చెప్తానంటే, నాకు సర్వశక్తి గల దేవుడు నాకు కనబడ్డాడు. నా కుమారుడా, నాకు కనబడింది
శక్తి లేనివాడు కాదు, నాకు కనబడింది సర్వశక్తి గల దేవుడు. ఆ దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు, ఆ దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడనను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఎలా ప్రత్యక్షమయ్యానంటే, నేను సర్వశక్తి గల దేవుడనుగా నేను ప్రత్యక్షమయ్యాను. ఆయన యొక్క శక్తి, ఆయన సామర్థ్యత, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యాన్ని అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ స్వయాన ఎరగలిగాడు. ఎవరో చెప్తే వినడం వేరు, దాన్ని అనుభవించడం వేరు. ఎవరో ఫలాని ఆయన బలమైనవాడు అని చెప్పడం వేరు, ఆయన ఎంత బలమైనవాడో అని అనుభవించడం అనేది అది వేరు. అది అనుభవించే విశ్వాసికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే సర్వశక్తి గల దేవుడు నాకు కనబడ్డాడు, నన్ను బలపరిచాడు, ఆయన నన్ను పోషించాడు. నా కుమారుడా యోసేపా, నీవు కాదు నన్ను పోషించింది, సర్వశక్తి గల దేవుడు నన్ను పోషించాడు, నన్ను బలపరిచాడు, నాకు ధైర్యం ఇచ్చాడు. అన్ని పరిస్థితుల్లో నాకు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని తాను అనుభవించాడు, దేవుని యొక్క శక్తిని తాను వివరిస్తూ ఉన్నాడు, తాను అందిస్తున్నాడు. మన ప్రభు ఎటువంటి వాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అన్ని వచనాలు కలిసి ఉన్నాయి. 16 నుండి 18 వచనాలు అన్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మన మధ్య నివసించేవాడు, మనను ప్రత్యేకంగా ఉంచినవాడు, ఆయన మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలు అని. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరికైనా పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే, వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళు ఏమవుతారంటే మనవళ్ళు మనవరాళ్ళు అవుతారు. కానీ దేవునికి మనవళ్ళు మనవరాళ్ళు లేరు, అందరూ కుమారులు కుమార్తెలే. డైరెక్ట్ అప్రోచ్ అంటే నేరుగా కలిగినటువంటి సంబంధాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఆదాము దేవునికి కుమారుడు, హవేమైద్దంటే కోడలైద్ది అన్నాడు. కోడలు గీడలు లేదు, కుమారులు కుమార్తెలే. ఈ యొక్క తప్పుడు విధానాలు, తప్పుడు ఈ వివరణ అనేది సరైనది కాదు. మనమందరం ఆయనకు పిల్లలమే. ముది మనవాళ్ళైనా ముది మనవరాళ్ళైనా నేరుగా ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. ఆయన సర్వశక్తి గల ప్రభు. దేవుని యొక్క శక్తిని నేను ఎప్పుడైనా గ్రహించామా? దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన కార్యాలలో, ఆయన పనుల్లో, ఆయన క్రియల్లో దేవుని యొక్క శక్తిని నేను అనుభవించగలిగితే చాలు. అది అనుభవిస్తే ఆయన శక్తి నుండి మనం దూరం కాలేం, ఆయన ప్రభావం నుండి దూరం కాలేం. యాకోబును అలా చెప్పి పంపిస్తున్నారు. మరొక మాట కూడా చెప్పారు. 28వ అధ్యాయం 2వ వచనం. నీవు లేచి పద్దనరాములో నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహము చేసుకొనుము అని అతనికి ఆజ్ఞాపించాడు. ఒక మాట చెప్పారు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకనంటే 27:46లో చెప్పాడు, మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెండ్లి చేసుకునే ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం. ఈ భాగంలో మనం చూస్తే ఎప్పుడైతే ఏశావు ఇలాగా చేశాడో, హేతు కుమార్తెలు అని అన్నాడు. ఈ దేశస్థురాన్ని హేతు కుమార్తెలు వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అని చెప్తుంది.
26వ అధ్యాయం 34వ వచనం. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఎలోను కుమార్తెను బాషమతును పెళ్లి చేసుకుంది. వీరు ఇస్సాకునకు రిబ్కాకును మనోవేదన కలిగించి, తొందరపడి పెళ్లి చేసుకోవడాన్ని బట్టి ఏశావు యొక్క జీవితం, దాన్ని బట్టి ఇస్సాకు రిబ్కాకు మనోవేదన కలిగింది. ప్రభువుని నమ్మని వారు, విశ్వసించని వారు, రక్షించబడని వారు వారిని వివాహం చేసుకుంటే కొన్నిసార్లు నష్టమున్నది. అది అనుభవిస్తారు. కొంతమంది డబ్బు ఆశ చూసి, కొంతమంది కులాన్ని చూసి, కొంతమంది అందాన్ని సౌందర్యాన్ని చూసి పెళ్లి చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ వేదన పడుతున్నారు. సోదరుడా సోదరి, ప్రభువుని నమ్మని వారితో అలాంటి వివాహ జీవితాలు కలిగి ఉండడం అనేది వాక్యానుసారం కాదు. తల్లిదండ్రులుగా ఒత్తిడి చేయకూడదు. మరొక విషయం, యాకోబుతో తల్లిదండ్రులు ఏమన్నారంటే ఒకదానిని వివాహం చేసుకోమన్నాడు. కానీ యాకోబు ఎంతమంది చేసుకున్నాడు? 2. యాకోబు ఎటువంటి వాడంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తీసుకుంటూ ఉంటాడు. అది యాకోబు యొక్క జీవితం. మీరు ఎప్పుడైనా చూడండి, మామ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఏమి కానంతవరకు అట్టే సెటిల్ అవుతాడు. ఉన్నాడు రాహేల్తో అంటూ మీ నాన్న మొహం నిన్న మొన్న ఉన్నట్టు లేదన్నాడు. అల్లుడని మామ దగ్గర సెటిల్ అవుతే ఎట్ట ఉంటుంది? కాబట్టి నువ్వు సొంతగా వెళ్ళి పని చేసుకోవాలి, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతే అంతే ఉంటుంది. కొంతమంది అంటే ఎక్కడ ఊరకనే వస్తుంటే అక్కడే కూర్చుంటారు. కాబట్టి యాకోబు ఎటువంటి వాడంటే అవకాశం దొరికితే చాలు. ఏశావు దగ్గర జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి అక్కడ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఒకదాన్ని కాదు, ఇద్దరిని చేసుకున్నాడు. కనుక అవకాశం ఎక్కడికి వెళ్తే యాకోబు అక్కడ సెటిల్ అవుతాడు. కొంతమంది నుండి ఎక్కడికి వెళ్తే అక్కడ సెటిల్ అవుతారు, వాళ్ళు కదలరు తొందరగా. కానీ దేవుని చిత్తమా, దేవుని సంకల్పమా అనేది యాకోబు కొన్ని సందర్భాల్లో చూడలేకపోయాడు. అందుకే ఒకతేను వివాహం చేసుకోమని దైవ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. 2 అనేది ఎక్కడ లేదు. అందుకే ఆది కాండంలో అదే మాట చెప్పాడు, సాటి అయిన సహాయము అని అన్నాడు. ఒకవేళ 2 చేస్తే 2 ఎముకలు తీసేవాడు. ఎన్ని ఎముకలు తీశాడు? 1. కనుక ఈ వాక్య క్రమం కాదు. కొంతమంది వేరే రకంగా వారు ప్రవర్తిస్తారు, కానీ వారికి పనిష్మెంట్ ఉంటుంది. దేవుడు ఓరక వారిని వదిలిపెట్టాడు. ప్రభు నమ్మినటువంటి నీ జీవితం, నా జీవితంలో ఎలాగా మనము ప్రవర్తించాలో అని 2 పెళ్లి చేసుకున్నాడు, కానీ నెమ్మది లేదు అని అన్నాడు. ఫరో దగ్గరికి వచ్చి నెమ్మది లేనివాడుగా యాకోబు ఉన్నాడు. యాకోబు యొక్క జీవితంలో యాకోబు బేతేలుకు వచ్చాడు. బేతేలుకు వచ్చి అక్కడ ఆగిన సందర్భం మనం చూస్తున్నాం. ఒకటి దేవుని యొక్క మందిరం. దేవుని మందిరంలో ఎవరున్నారంటే, ఒకటి ప్రభు ఉన్నాడు, 2వది దైవ భయం స్థలం, 3వది దానికి పైగా ఎవరున్నారు? ప్రభు. ఆ సంఘములో పైన ఆయన ఉన్నాడు, ఆయన కనబడ్డాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన పైగా ఉన్నాడు, ఉన్నతమైన వాడు ఆయనే, సార్వభౌముడు ఆయనే. సంఘములో ఒక పెద్ద కాదు, ఒక సేవకుడు కాదు, ఒక విశ్వాసి కాదు, డబ్బు ఉన్నవాళ్ళు కాదు, కులమున్న వాళ్ళు కాదు, గోత్రం ఉన్నవాళ్ళు కాదు. ఎవరు అంటే, కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో వారు విద్య లేని వారిని ఒక రకంగా, విద్య ఉన్న వారిని ఒక రకంగా చూస్తున్నారు. కానీ మరొక మాట మనం గమనిస్తాం. ఇక్కడే అన్నాడు 17వ వచనం, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవినీదే అని అన్నాడు. మరొక మాట చెప్తున్నాడు. ఒకటి దేవుని మందిరంలో ప్రభు ఉన్నాడు, 2వది దేవుని యొక్క మందిరంలో దైవ భయం ఉన్నది, 3వది దేవుని యొక్క మందిరంలో ఆయన పై స్థానం ఉన్నది, 4వది దేవుని మందిరంలో ఆయన కనబడే స్థలం అని మనం చూసాం, 5వది అది పరలోక గవిని అని చెప్తున్నాడు. గేట్వే ఆఫ్ హెవెన్, పరలోకానికి గవిని అది ఉన్నది. పరలోకములో సమానత్వం ఉన్నది, సంఘములో సమానత్వం ఉండాలి. పరలోకములో భాషాపరమైన భేదాలు ఉండవు, సంఘములో కూడా ఏ రకమైన భేదాలు ఉండకూడదు. పరలోకములో ఉన్నవాడు లేనివాడు అనేది ఉండదు, సంఘములో అటువంటిదే ఉండాలి.
పరలోకములో ఎటువంటి ఐక్యత, ఎటువంటి విధానం ఉంటుందో అది సంఘములో ఉండాలి. సంఘము అనేది ఒక చిన్న పరలోకము లాంటిది. సంఘములో భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఉన్నవాడు లేనివాడు, ఫలాని భాష కలిగిన వాడు, లేకపోతే ఫలాని కులాన్ని కలిగిన వాడు, ఫలాని గోత్రం కలిగిన వాడు. ఇది నాలో చాలామంది ఇలాగ అడుగుతున్నారు. ఐజక్కన కూడా నిన్న మాట్లాడుతున్నాడు. కొంతమంది నా ఇంటి పేరు అడుగుతారన్నా, నేను చెప్పడానికి నేను సిగ్గుపడతానని. ఎందుకనంటే మీ ఇంటి పేరేంది, మీ ఇంటి పేరేంది, మీ ఇంటి పేరేంది అని అంటే ఆ ఇంటి పేరుని బట్టి ఫలాని మనోడా కాదా. చాలాసార్లు ఇవి సంఘాల్లో నేటి దినాల్లో ఏలుతున్నాయి. స్వరం ఉంటే చాలు, కులం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో ఉంచేవారు ఉన్నారు. పరలోకములు ఈ రకమైన భేదాలు లేవే, భేదాభిప్రాయాలు లేవే, ఏ రకమైనటువంటి మనస్పర్ధలు లేవే. అందుకే అని అన్నాడు, ఒకే మనస్సు, వన్నెస్ ఉన్నది, ఐక్యత ఉన్నది. ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు సంఘాల్లో ఉండడానికి వీల్లేదు. పరలోక గవిని అని అన్నాడు, ఐక్యత ఉన్నది, అందరూ ఒకటే. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తధారల చేత కడగబడిన నీవు నేను మనమందరము ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. మనలో వేరియేషన్స్ చూపించకూడదు. ఏ రకంగా కూడా అటువంటి విధానాలు అనేవి విశ్వాస యొక్క విధానము కానే కాదు. అలా అయినట్లయితే ఇది పరలోక గవిని అని అన్నాడు. అందులో ఐక్యతను మనం చూస్తున్నాం. మరొక మాట దేవుని మందిరంలో ఏమన్నది? 35వ అధ్యాయం 13వ వచనం. 35వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అతనితో మాటలాడిన స్థలం అని అన్నాడు. 14వ వచనం. ఆయన తనతో మాటలాడిన చోట. 15వ వచనం. తనతో దేవుడు మాటలాడిన చోటికి. రాత్రి యాకోబుతో ఎవరు మాట్లాడారు? ప్రతిరోజు రాత్రి తల్లి మాట్లాడేది, ప్రతిరోజు రాత్రి తండ్రి మాట్లాడేవాడు, ప్రతిరోజు తల్లి స్వరాన్ని విన్నాడు, తండ్రి స్వరాన్ని విన్నాడు. ఈ స్థలములో పడుకొని ఉండగా ఆ రాత్రి ఎవరి స్వరం వినపడింది? యాకోబు యొక్క ఒంటరి జీవితంలో ఒంటరిగా ఉన్నాడు. తాను షేర్ చేసుకోవడానికి, మాట్లాడడానికి, పంచుకోవడానికి, తన యొక్క బాధను వ్యక్తపరచుకోవడానికి తనతో ఎవ్వరు లేరు. అలోన్, ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న యాకోబు యొక్క జీవితంలో ఆయన ఇంటర్ఫియర్ అయ్యాడు, ఆయన కల్పించుకున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రోజు రాత్రి యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఆ మాట 35వ అధ్యాయంలో దాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవుడు నాతో మాట్లాడిన స్థలం. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. దేవుడు ఆ రోజున దేవుని యొక్క స్వరాన్ని యాకోబు విన్నాడు. దేవుడు అతనితో మాట్లాడి 14లో అన్నాడు, ఆయన తనతో మాట్లాడిన చోట. 15లో అదే అన్నాడు, తనతో దేవుడు మాట్లాడిన చోటికి. 3 సార్లు ఈ మాట మనం చూస్తాం. ఆ రోజు రాత్రి దేవుని స్వరాన్ని విన్నాడు. ఏమన్నాడంటే, యాకోబు నేను ఎవరినో తెలుసా అని అన్నాడు. 28వ అధ్యాయం 13వ వచనం. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తాను. ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇచ్చింది, ఆ మాట ఎంత ఓరటనిచ్చింది. సోదరుడా సోదరి, డోంట్ బి డిసప్పాయింటెడ్. ఎప్పుడు కృంగిపోనక్కర్లేదు. ఒంటరిగా ఉన్నావా? దిగులు పడక్కర్లేదు. ఎవరు మాట్లాడలేదా? భయపడక్కర్లేదు. కొన్నిసార్లు అందరూ తృణీకరించారా, ద్వేషించారా? ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రోజు రాత్రి యాకోబుతో మాట్లాడాడు. యాకోబు, నేనెవరినో తెలుసా? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకున్న ఈ స్థలాన్ని, ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తా. ఒక చేతికర్రతో వెళ్తున్నాడు. ఒక చిన్న సంచి తీసుకున్నాడా? ఒక కర్ర తీసుకున్నాడా? ఏమీ లేనివాడుగా వెళుతున్నాడు.
ఒంటరిగా ఒంటరిగా అరణ్య పాలవుతున్నటువంటి యాకోబు యొక్క జీవితం, దేవుని యొక్క ప్రవేశం యాకోబు పొందగలిగాడు. దైవికమైన ప్రేమను పొందాడు. దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కనికరం యాకోబును కదిలించింది. సోదరుడా, నిన్ను నన్ను కదిలించేది వ్యక్తులు కాదు, దేవుని యొక్క వాక్యం కదిలిస్తుంది. దేవుని యొక్క వాక్యం ప్రోత్సహిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఆదరిస్తుంది. దేవుని యొక్క వాక్యం నెమ్మదిస్తుంది. మనం ఎన్ని పరిస్థితుల్లో కృంగిపోతాము, దేవుని యొక్క వాక్యాన్ని మనం ముందు పెట్టుకుంటే దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు ఆదరిస్తుంది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక దైవ సేవకుడిగా, ఒక సహోదరుడిగా, ఒక సహోదరిగా ఎవరు ఆదరించకపోవచ్చు, ఎవరు మాట్లాడకపోవచ్చు, ఎవరు పరామర్శించకపోవచ్చు, ఎవరు మన విషయమై తగిన రీతిగా శ్రద్ధ వహించకపోవచ్చు. యాకోబు విషయంలో ఎవరు శ్రద్ధ వహించారు? యాకోబు విషయంలో ఎవరు కల్పించుకున్నారు? ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? మనుషులు ఇన్వాల్వ్ అయితే వేరే రకంగా ఉంటుంది. దేవుడే కల్పించుకుంటే ఆ విధానాలు వేరుగా ఉంటాయి. చాలాసార్లు మనం కుంగిపోతాం. సేవా జీవితంలో ఎవరు లేరే అని అనుకుంటాం, కానీ ప్రభు స్వరం ఉన్నది, ప్రభు యొక్క తాకిడి ఉన్నది, ప్రభు మాట్లాడే విధానం ఉన్నది. నీవు పండుకున్న స్థలాన్ని నేను నీకు ఇస్తా. ఏమీ లేనివాడిగా వస్తున్నాడు, ఏమీ లేనివాడిగా వచ్చాడు. సోదరుడా, సోదరి, నిన్ను నన్ను ప్రభు పోషిస్తాడు. నిన్ను నన్ను మన అవసరాలు తీరుస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు. ఏదో సరుకులు తీసుకొని వచ్చిన వాడు కాదు, ఏమీ లేనివాడుగా వచ్చాడు. 48వ అధ్యాయం, ఆదికాండం 48వ అధ్యాయంలో ఒక వచనాన్ని చూద్దాం. 15వ వచనం, 48:15. యోసేపుతో యాకోబు మాట్లాడుతున్నాడు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుండ్రో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించాడు. యోసేపు, నువ్వు పోషించడం కాదు, ఆ దేవుడు నన్ను పోషించాడు. నా అవసరాలు తీర్చాడు, నా అక్కరలు తీర్చాడు, నా కొదువలు తీర్చాడు. సోదరుడా, సోదరి, సేవా జీవితంలోన, వ్యక్తిగతంగానా, కొన్నిసార్లు ఆర్థిక పరంగా కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నాయా? ఎవడు మనల్ని పోషిస్తాడు? ఎవరు మనల్ని ఆదరిస్తాడు? ఎవరు మన కొరతలు తీరుస్తారు? ఎవరికి అప్పీల్ చేసుకోవాలి? ఎవరి దగ్గర చెప్పుకోవాలి మన బాధ? కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోలేం. కానీ ఇక్కడ తేటగా అన్నాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించాడో ఆ దేవుడు. నన్ను పోషించడం మాత్రమే కాదు, 16లో అన్నాడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించాడు. ప్రతి ప్రమాదం నుండి తప్పించాడు, అపాయం నుండి తప్పించాడు, భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించాడు. ఈ దూత ఈ పిల్లలను ఆశీర్వదిస్తాడు. అనుభవించి రాస్తున్నాడు, అనుభవించి చెప్తున్నాడు. సోదరుడు, ప్రభు యొక్క శక్తిని అనుభవించగలుగుతున్నామా? ప్రభు యొక్క ఔన్నత్యాన్ని అనుభవించగలుగుతున్నామా? ప్రాక్టికల్గా ఒక విశ్వాసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగితే అది ఖచ్చితంగా చెప్పు, ప్రభువు నిన్ను నన్ను పోషిస్తాడు. నాన్న 1978లో ప్రొద్దుటూరులో ఉద్యోగం చేస్తూ రాజీనామా ఇచ్చి సేవకు వచ్చాడు. తిమ్మసముద్రం అయినా ఎక్కువ రాయలసీమలో నాన్న ఉద్యోగరీత్యా ఉన్నాడు. తాడిపత్రి, కడప, నంద్యాల, ప్రొద్దుటూరులో. ఆ రోజు 6 మంది పిల్లల్ని వేసుకొని పూర్వమామిళ్ళు వస్తే మా అమ్మమ్మ, ఆమె బేర్ హాస్పిటల్లో పనిచేసేది. డాక్టర్ సాల్మన్ గారి కుమారుడు డేవిడ్సన్ గారు అమ్మ క్లాస్మేట్స్. ఆ పరిస్థితిలో ఇంత ఉండి ఎందుకు రావడం అనే అమ్మమ్మ ఉండి, అయ్యా ఎందుకయ్యా దేవుని సేవ, పిల్లల్ని వేసుకొని ఆడికి వెళ్తావు అని అంటే, లేదు ప్రభు పిలిచాడు వెళ్తున్నాను అని అన్నాడు. మరి ఎట్లా పోషిస్తాడు అంటే, నాన్న ఒక మాట అన్నాడు, అది ఇప్పటికీ నాకు గుర్తు. ఇశ్రాయేలును అన్ని లక్షల జనాభాను పోషించిన దేవుడు, మేము 8 మంది ఆయనకు బరువా? 6 మంది పిల్లలు, అమ్మా నాన్న, 8 మంది ఆయనకు బరువా? ఖచ్చితంగా ప్రభు పోషిస్తాడు. ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థన ఉండేది. ఒక రోజున డబ్బులు లేవు, ఉదయం ప్రార్థన చేస్తున్నాను ఫ్యామిలీ పేరులో, ఈరోజు మనకు కొంత డబ్బులు కావాలి అని అన్నప్పుడు, ఆ రోజు పోస్ట్ మ్యాన్ వచ్చి 100 రూపాయలు ఇచ్చి వెళ్ళాడు. రాత్రి ప్రార్థనలు ఏమన్నా అంటే, ఇప్పుడు మనం ఉదయం ప్రార్థన చేసాము,
దేవుడు మనకు సహాయం చేశాడు, ఎప్పుడు చేశాడు అని అన్నాను. అంటే ఉదయం చేశాము, మధ్యాహ్నం చేశాడు అని. మధ్యాహ్నం చేయలేదు అని. మరి ఎప్పుడు చేశాడు? 3 రోజుల కిందటే చేశాడు అని అన్నాడు. ఎమ్మో రావాలంటే ఎన్ని రోజుల కిందట పోస్ట్ చేయాలి? 3 రోజులు. మన అవసరత ఈరోజు, కానీ ఆయన పంపించింది ఎప్పుడు? 3 రోజుల కింద. ఎప్పుడైనా దేవుని యొక్క సేవకులు కానీ ఎవరైనా సరే, సేవకులు మాత్రమే కాదు, ప్రభు మీద ఆధారపడే ప్రతి విశ్వాస జీవితంలో మన కొరత ఈరోజు ఉన్నది అంటే ఆయన ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాడు, ముందుగానే మన అవసరాలు తీరుస్తాడు. పుట్టినది మొదలుకొని ఎవడు నన్ను పోషించాడో ఆ దేవుడు, ఆయన పోషించేవాడు. యెషయా గ్రంథం 42:1 అన్నాడు, నేను ఆదుకొనున్న సేవకుడు. దేవుని సేవకుని ఎవరు ఆదుకుంటారు? దేవుని సేవకుని ఎవరు ఆదుకుంటారు? ప్రభు ఆదుకోవాలి, ప్రభు ఆదుకోవాలి. అందుకే మూతి పెట్టిన వాడు ముద్ద పెడతాడు, పిలిచిన వాడు పోషిస్తాడు. మనం ఎవ్వరికి అప్పీల్ చేయనక్కర్లేదు. సంఘానికి మన అవసరాలు, మన కొరతలు చెప్పక్కర్లా, ప్రభువుకు మాత్రమే చెప్పాలి. నాకు ఈ అవసరం ఉంది, నా అక్కర ఉంది, నా ఇబ్బంది ఉంది అని చెప్పడం కాదు. ప్రభు మన కొరతలన్నీ తీరుస్తాడు. ఆ రోజున ఆయన పోషించాడు, ఆ రోజున కొరతలు తీర్చాడు, సమస్తమైన కీడుల నుండి తప్పించాడు. ఆదరణ తండ్రి దగ్గర కన్నా, తల్లి దగ్గర కన్నా ఈ ప్రయాణ యాత్రలో దేవుని యొక్క ప్రేమను పొందాడు, దేవుని యొక్క ఆదరణను పొందాడు, దేవుని యొక్క అనురాగాన్ని పొందాడు. ఒంటరితనములో ప్రభు మీద ఎక్కువగా ఆధారపడిన జీవితం యాకోబులో మనం చూస్తున్నాం. ఆయన మాట్లాడిన స్థలం, ఈ స్థలాన్ని నేను నీకు ఇస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, 28:14 నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువు వలె అగును, నీవు పడమట తట్టు, తూర్పు తట్టు, ఉత్తరము దక్షిణము తట్టు వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఏమవుతున్నాయి? ఆశీర్వదించబడతాయి. పెళ్ళి అయిందా? కాలేదు అప్పటికే. పెళ్ళే కాల, అన్నీ నేను ఇస్తానన్నాడు. వాగ్దానము చేసినవాడు మాట తప్పుతాడా? మాట ఇచ్చినవాడు మాట తప్పుతాడా? ఆయన మాట తప్పడానికి నరుడు కాడు కదా, ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాడు. నేను నిన్ను పోషిస్తా. అంతేకాదు, ఇదిగో నేను నీకు తోడైనా, నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతో ఉంటా. నా యొక్క ప్రజెన్స్ ఉంటుంది, నా యొక్క సన్నిధి ఉంటుంది. నేను నిన్ను వదిలిపెట్టని యాకోబు, నేను నిన్ను తీసుకెళ్తా, మరలా ఇక్కడికి తీసుకొస్తా. ఈ స్వరం తనకు ధైర్యాన్ని ఇచ్చింది. అన్న స్వరం ఉన్నది ఇంటి దగ్గర విన్నాడు. యాకోబును చంపాలనుకున్నాడు. తల్లిదండ్రుల స్వరం ఉన్నది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నారు. కానీ దేవుని స్వరం ఉంది, నేను నీతో ఉంటానన్నాడు. నేను ఉంటాను, నేను నిన్ను తీసుకెళ్తాను, మరలా నేను తీసుకొస్తాను. అలాగైతే సంఘము అనగా ఆయన మాట్లాడే స్థలం. సంఘములో మన మాటలు కాదు, దేవుని యొక్క స్వరం వినపడాలి. దేవుని యొక్క శబ్దాన్ని విన్నాడు, దేవుని యొక్క మాటలు విన్నాడు. సంఘములో దేవుని యొక్క స్వరం వినపడుతుందా? దేవుని యొక్క వాక్యం వినపడుతుందా? వాక్యానికి ప్రాధాన్యత ఉన్నదా? నేటి దినాల్లో సంఘాల్లో వాక్యానికి ప్రాధాన్యత ఉండాలి. వాక్యానికి విలువ లేదా? వాక్యానికి స్థానము లేదా? వాక్యం ఒక వ్యక్తిని మారుస్తుంది. వాక్యానికి ఎంత విలువిస్తే అంత మంచిది. కొన్నిసార్లు చూడండి, కొంతమంది అన్నిటికీ విలువిస్తారు, వాక్యానికి విలువ ఉండదు. పెళ్ళిళ్ళలో అన్నిటికీ విలువ ఉంటుంది, దేనికి ఉండదు తెలుసా? వాక్యానికి విలువ లేదు. హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేయడానికి వెళ్తే రత్నాకర్ గారు వచ్చారు, చాలా అనుభవజ్ఞులు. 10 నిమిషాలు మాట్లాడతారన్నారు. 10 నిమిషాలు. అనుభవజ్ఞులు ఎందుకంటారంటే మనల్ని మెప్పించడానికి. ఒక దెబ్బ కొడతారు పొలైట్గా, వాళ్ళు నొప్పించరు, ఒప్పింపజేస్తారు అని అన్నీ చెప్పి ఎవరైనా ప్రార్థన చేయడం, బ్రదర్ క్లుప్తంగా అంటున్నాడు. గ్రీటింగ్స్ బ్రదర్ క్లుప్తంగా గ్రీటింగ్స్ చెప్పండి అన్నాడు. అన్నీ క్లుప్తంగా అని అన్నాడు. నిలబడి వాట్ ఆఫ్ థ్యాంక్స్లు ఏమన్నా అంటే అక్కడ ఉన్నటువంటి యజమానుడు, అన్ని పదార్థాలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, పీతలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, మటన్ ఉంది, చికెన్ ఉంది,
నింపాదిగా తినండి, ఏది వదిలిపెట్టబాకండి అన్నాడు. నేను వెనకండి క్లుప్తంగా తినమన్నాను. నన్ను గొడవలు వస్తాయన్నా అన్నాడు. భోజనాలు క్లుప్తం కాదు, ప్రసంగం క్లుప్తం, పాటలు క్లుప్తం, పరిచర్య క్లుప్తం, భోజనాలు సమృద్ధి. సోదరుడా సోదరి, దేవుని యొక్క వాక్యాన్ని వేరేవి ఆక్యుపై చేసుకున్నాయి. దేవుని యొక్క వాక్యానికి విలువ తగ్గించడానికి ఇవన్నీ ఆక్యుపై చేసుకున్నాయి. ఇవన్నీ ఆక్యుపై చేసుకొని దేవుని యొక్క వాక్యం విలువ లేకుండా పోతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని ఒక వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎవరని తెలుసా? అబ్రహాము సంతానం. అబ్రహాము వాక్యానికి చోటు ఇచ్చాడు. మీరు చెప్పడానికి అబ్రహాము సంతానం అన్నారు, కానీ వాక్యానికి చోటు లేదు. చాలాసార్లు ఏమన్నాం, మేము ఫాక్స్ గారండి, అగ్గిరప్ప గారు, ప్రభుదాస్ గారు, ఎస్ ఆనందం గారు అని అంటున్నామే, కానీ వాక్యానికి చోటు లేదు. అన్నిటికీ చోటు ఉన్నాయి, వాక్యానికి చోటు లేదు. గృహప్రవేశం వచ్చిందా? వాక్యానికి చోటు లేదు. ఏదైనా అకేషన్ వచ్చిందా? వాక్యానికి చోటు లేదు. ఫంక్షన్ వచ్చిందా? వాక్యానికి చోటు. దేవుని యొక్క స్వరం వినపడకపోతే ఎలా జీవిస్తాం? ఎలా బ్రతుకుతాం? ఆయన మాట్లాడితే, ఆయన మనల్ని తాకితే, ఆయన నీతో నాతో మాట్లాడితే చాలు, మనం బ్రతకగలం. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ప్రోత్సాహం ఉన్నది, ఆయన మాటలో పురుకొల్పు ఉన్నది, ఆయన మాటలో ఆదరణ ఉన్నది. దేవుని యొక్క ఒక్క వాక్యం ఇంతమందిని టచ్ చేస్తుంది. నాకేది కావాలో అది అందించింది. ఎవరు ఏ కొరతలో ఉన్నారో అందరినీ టచ్ చేస్తూ వెళ్ళింది దేవుని యొక్క వాక్యం. ఆయన స్వరాన్ని విన్నాడు. ఆ రోజు రాత్రి దేవుని యొక్క స్వరం వినపడింది. ఆ రోజు రాత్రి ఒంటరితనం కాదు, నాతో ప్రభు ఉన్నాడు అని ధైర్యపరచబడ్డాడు. అలాగే సంఘము అనగా ఆయన మాట్లాడే స్థలం. ఆయన మాట్లాడే స్థలం దేవుని యొక్క సంఘం. దేవుని స్వరము వినబడే స్థలం స్థానిక సంఘం, లేకపోతే లోకల్ అసెంబ్లీ, ఏదైనా సరే ఆయన మాట్లాడే స్థలం దేవుని సంఘం. మరొక మాట, సంఘము బేతేల్లో ఏమున్నది? ఒక వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో 27లో ఆ దినములో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను అని అన్నాడు. నిబంధన మందసం అక్కడ ఎక్కడంటే బేతేలు విషయమే చెప్పాడు. 26 ముగింపులో అని అన్నాడు, యెహోవా సన్నిధిన కూర్చుండు ఉపవాసం ఉండి దహన బలులు సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి అన్నాడు. 21:2 ప్రజలు బేతేలులకు వచ్చి దేవుని సన్నిధి అని అన్నాడు. ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆ బేతేలులో ఏమన్నదంటే దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధిన వారు కూర్చున్నారు. దేవుని సన్నిధికి వారు వచ్చారు. దేవుని సన్నిధిలో ఏమున్నాయో 1-2 వచనాలు మనం చూద్దాం. దేవుని సన్నిధిలో ప్రభు నీకు నాకు ఏమించాడు. 16వ కీర్తన 11వ చరణం 16-11 జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఏమున్నది? సంతోషమున్నది అని అన్నాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం అన్నది. అంత మాత్రమే కాదు, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. దేవుని యొక్క సన్నిధి అని అన్నాడు. ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క సన్నిధిని ఒక విశ్వాసి అనుభవిస్తే చాలు. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. 16వ అధ్యాయంలో 11వ వచనం, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి అని అన్నాడు. 29వ వచనం, ఆయన సన్నిధిని చేరుడి అని అన్నాడు. 30వ వచనం, ఆయన సన్నిధిని వనకుడి అని అన్నాడు.
ఈ 3 విషయాలు చెప్పాడు. 11లో వెదకుడి, 29లో చేరుడి, 30లో వనకుడి అని అన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఒక విశ్వాసి దేవుని సన్నిధిని అనుభవిస్తే చాలు. దేవుని సన్నిధిలో ఏముందంటే సంపూర్ణ సంతోషం, సంపూర్ణమైన సంతోషం దేవుని సన్నిధిలోనే నీవు నేను పొందగలం ప్రియులారా. బయట ఎక్కడా పొందలేం. మోషే దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని అన్నాడు. అయ్యా నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొద్దు. ఆ సన్నిధి యొక్క సంఘములో ఒక విశ్వాసి దేన్ని అనుభవించాలంటే దేవుని సన్నిధిని అనుభవించాలి. పాటలలో దేవుని సన్నిధి, ప్రార్థనలో దేవుని సన్నిధి, వాక్యములో దేవుని యొక్క సన్నిధి, పరిచర్యలో దేవుని యొక్క సన్నిధి, వంటలు వండడంలో కానీ, వడ్డించడంలో కానీ, పరిచర్య జరిగించడంలో కానీ దేవుని సన్నిధిని ఒక విశ్వాసి అనుభవించగలిగితే చాలు. అదెంత ఆనందకరంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం అన్నది ఇది ఆత్మ సంబంధమైన సంతోషం, శరీర సంబంధమైంది కాదు. ఇదేదో తిండిని బట్టి సంతోషించేది కాదు, వస్తువులను బట్టి సంతోషించేది కాదు, వాహనాలను బట్టి సంతోషించేది కాదు. దేన్ని బట్టి ప్రభువును బట్టి సంతోషిస్తున్నాడు. హబక్కు అన్నాడు, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తున్నా. నా ఆనందం ఎవరు? అంజూరము కాదు, ద్రాక్షలు కాదు, దానిమ్మలు కాదు, పశువులు కాదు. నా ఆనందం ఎవరంటే నా ప్రభువే. యోబు తన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో, అన్నీ కోల్పోయినాక కూడా అంతే సంతోషంగా ఉన్నాడు. దానికి కారణం ఏంటి తెలుసు? ఒకటే, అన్నీ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో అన్నీ కోల్పోయినా కూడా అంతే సంతోషంగా ఉండగలిగాడు. యోబు యొక్క సంబంధమట మనుషులతో కాదు, గొర్రెలతో కాదు, పశువులతో కాదు, ఉన్న వాటితో కాదు, దేవునితో తన యొక్క సహవాసాన్ని పెంచుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. ఆయన సన్నిధిలో ఘనత ఉన్నది, ప్రభావం ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో ఒక విశ్వాసి ఘనతను, ప్రభావాన్ని అనుభవిస్తాడు, బలాన్ని అనుభవిస్తాడు, సంతోషాన్ని అనుభవిస్తాడు. యోనా దేవునికి దూరమయ్యాడు, కానీ ఒక మాట, దేవుని సన్నిధి యోనాకు దూరం కల. యోనా దేవునికి దూరం అయ్యాడు, కానీ దేవుని యొక్క సన్నిధి యోనాకు దూరం కాలేదు. బేతేలులో ఏమున్నదంటే, బేతేలులో దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది, దేవుని యొక్క ప్రభావం ఉన్నది, దేవుని యొక్క బలం ఉన్నది, దేవుని యొక్క శౌర్యం ఉన్నది. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఒక విశ్వాసి అనుభవిస్తున్నప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాడు, ఆ సంతోషాన్ని అనుభవిస్తాడు. నీవు నేను మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆయాసంగా ఉందా, కష్టంగా ఉందా, బాధగా ఉందా, అలా అయితే అది నీకు దేవుని సన్నిధి నీకు ఇంపుగా లేదు అంటే నువ్వు దేవుని యందు సరైన విశ్వాస జీవితంలో లేవని అర్థం. నీవు నేను దేవుని సన్నిధిలో విశ్వాస జీవితంలో ఉంటే ఆ వ్యక్తి తప్పిస్తాడు. మనం అంటారు దావాద్రి, దప్పిక, తృష్ణ అంటారు. ఆ యాంగ్జైటీ ఉంటుంది, ఆ కుతూహలత ఉన్నది. ఎప్పుడైద్దా 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 అని కొంతమంది ఎదురు చూస్తారు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు ఏమంటారు? అప్పుడైందా అని అంటారు, అప్పుడైపోయిందా అని అంటారు. కొంతమంది ఇంకా ఎక్కాడు దిగట్లేదే, ఎక్కాడు దిగట్లేదే అని అనుకుంటారు. కానీ ప్రభు సన్నిధిని అనుభవించే విశ్వాసం అలా కాదు. దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవిస్తాడు. బెతేలులో దేవుని సన్నిధిని అనుభవించాడు. దేవుని యొక్క సన్నిధి వెంటబడింది. నేను ముగిస్తున్నాను. యోనా గ్రంథంలో దేవుని యొక్క సన్నిధిని యోనా వెంటబడాడు. యోనా దేవుని సన్నిధి నుండి దూరం అవుతున్నాడు, కానీ దేవుని సన్నిధి యోనాకు దూరం కాలేదు. దేవుని సన్నిధి యోనాకు దూరం కాలేదన్న సంగతి అది యోనాకు తెలుసు, అది దేవునికి తెలుసు. నీకు నాకు మానవుని యొక్క జీవితంలో పాపముతో, అక్రమముతో ఉండగా, ఈ లోక విధానాలు అనుభవిస్తూ ఉండగా ప్రభువును నీవు నేను అనుభవించాలని ఆయన సన్నిధి ఈ లోకానికి దిగివచ్చి ప్రభువే సశరీరుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. నీ కొరకు నా కొరకు కల్వరిలో రక్తాన్ని ధారపోశాడు, ప్రాణాన్ని బలిగా పెట్టాడు. దేవుని సన్నిధి ఒక వ్యక్తికి ఎలాగ అనుగ్రహించాడండి? ఆయన కార్చిన రక్తధారలను బట్టి
పాపాలు క్షమించి ఆ వ్యక్తిని తన యొద్దకు ఆహ్వానిస్తున్నాడు. ఈ రాత్రి లేకపోతే ఈ యొక్క ఉదయకాల వేళలో నువ్వు ఆయన యొద్దకు వస్తే చాలు. దేవుని సన్నిధి కాకుండా పాపము, అక్రమము, అన్యాయముతో నువ్వు ఎక్కువ స్నేహం కలిగి ఉన్నట్లయితే దీనివల్ల నష్టం ఉన్నది. ప్రభు దగ్గరికి వస్తే చాలు, ఆయన శాంతి సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. బెతేల్లో ఉన్నాడు. బెతేలులో ఒకటి ప్రభు ఉన్న స్థలం, రెండవది బెతేల్ అనగా ఆయన యొక్క సన్నిధి, ఆయన దైవ భయము కలిగినటువంటి స్థలం. బెతేలులో సంఘంలో ఆయన పైనున్న స్థలం, తర్వాత ఆయన కనబడే స్థలం. మనం కనబరుచుకునేది మనం కనబడేది కాదు. ఐదవది ఆయన స్వరాన్ని వినే స్థలం. ఆరవది బెతేలు అనగా సమానత్వం కలిగిన స్థలం. సంఘములో ఏ రకమైన భేదాలు ఉండకూడదు. ఆ ఏడవది ఆయన సన్నిధిని అనుభవించడం. సంఘములో ఒక విశ్వాసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించి ప్రభువును మహిమపరదుము గాక. దేవుని మాటలు దీవించిన ప్రార్థన. ప్రియ ప్రభువా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. తిరిగా మాట్లాడవలసిన మీ దాసులను బలపరచమని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హలో. చాలా శ్రేష్టమైన సందేశాన్ని, దైవ సన్నిధి అనేది ఎక్కడ ఉంది, ఆ సన్నిధిని గురించిన యాకోబు జీవితంలో ఉన్న తలంపులను మరి దేవుని దాసులు రత్నాకరణ గారు వినిపించారు. స్థానిక సంఘం తరపున వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి మీకు చాలాసార్లు మేము చెప్తూ ఉన్నాం, మీకేమీ వినబడనట్లుగా. ఇశ్రాయేలు ప్రజలకి బోర ఊది పిలిచాడు దేవుడు, కానీ వినబడట్లేదు. మధ్యలో కుర్చీలు అలా ఉంచి మీరు పక్కన కూర్చుంటే వచ్చిన వారి వెనక నిలబడి ఉంటే మీకు అంత సంతోషమా? చెప్పండి సహోదరీలు. మిమ్మల్ని దాటుకుంటూ అక్కడికి రావాలా వారు? ఒకరేమో బైబిల్ పెట్టుకుంటారు, బ్యాగులు పెట్టుకుంటారు. మీరు ఇలా అని తెలిస్తే ఇంకొంచెం స్థలం పెద్దది తీసుకుని